హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. పసుపు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకుని స్లైడ్స్గా వేసుకోవాలి. ఆనియన్స్ మనకి త్వరగా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి అంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి. నెక్స్ట్ మనం క్లీన్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు తిప్పుకొని పెట్టుకుంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కరెక్ట్తో తిప్పుకోవాలి. తిప్పుకుని క్లోజ్ చేసుకోవాలి ప్లేటు. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ మనం ప్లేట్ తీసుకుంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుద్ది అన్నమాట. సో ఇప్పుడు మనం ఆ వాటర్ అనేవి ఇంకిపోయిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. కారం వేగిన తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి. లాస్ట్లో గార్నిషింగ్ కోసం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.